ఎక్కడ తుఫాను ఏర్పడినా ఉప్పాడ సముద్ర తీరం మాత్రమైతే అల్లకల్లోలంగా మారుతుంది. చూడొచ్చు అతిపెద్ద అలా వచ్చి ఇప్పుడే మనల్ని తాకినటువంటి పరిస్థితి. కూడు గుమ్ము లేకుంటే ఇలాగే బాధపడుతున్నాం. ఎవరు పట్టించుకుంటూ వాళ్ళు ఎవరు లేరు. కోట్లకి అంతా ఎలా అడుగుతున్నారు, అమ్మ బావ అని అడుగుతున్నారు. మాకేమైనా పట్టించుకుని పద్ధతి ఉందా? పెవలకాయానికి నమస్కారం చేస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని మా పరిస్థితి అర్థం చేసుకుని రమ్మని బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్తోనే అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా ఉప్పాడ సముద్ర తీరం మాత్రమైతే అల్లకల్లోలంగా మారుతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క సముద్ర తీరం వెంబడి రాకాసి అలలు అయితే ఎగసిపడుతున్నాయి. నిన్నటి నుంచి కూడా మరింత తీవ్ర రూపం దాల్చి ఉవ్వెత్తున ఈ రాకాసి అలలు ఎగసిపడి ఈ యొక్క కాకినాడ ఉప్పాడ వెళ్ళే రోడ్డు మార్గం ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పట్లాగే ఈ గత నెలలో కూడా ఇదే విధంగా 3 సార్లు అయితే తుఫానులు వచ్చాయి. వర్షం అయితే బీభత్సం సృష్టించింది. ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారుల గృహాలు కూడా కొన్ని ఈ యొక్క సముద్రంలో కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తాజాగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే వాతావరణంలో మార్పు నేపథ్యంలోనే ఉప్పాడ సముద్ర తీరం మళ్ళీ ఒకసారి దాని ఉగ్ర రూపం అయితే దాల్చింది. ఈ యొక్క కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుంది. నిన్నటి నుంచి కూడా అధిక సంఖ్యలో వర్షపాతం అయితే నమోదవుతుందో, మరో పక్కన ఈరోజు తెల్లవారు నుంచి కూడా అధిక వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉప్పాడ సముద్ర తీరం కోనపపేట మొదలుకొని కాకినాడ బీచ్ వరకు కూడా ఈ అలల ఉధృతి అయితే మరింత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇదే ప్రాంతాన్ని మనం ఉన్నటువంటి ప్రాంతంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా వచ్చి పరిశీలించారు. ఆయన పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క సుబ్బంపేట వద్ద ఉన్నటువంటి రాకాసి అక్కడ సముద్ర తీర ప్రాంతం పరిశీలిస్తున్న నేపథ్యంలో రాకాసి అలలు చూడొచ్చు మనం ఏ విధంగా ఎగసిపడుతున్నాయో. ఈ విధంగానే ఆ అలల ఉధృతి కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ నిన్న ఇదే ప్రాంతంలో పరిశీలించిన నేపథ్యంలోనే ఆ అలలు ఉధృతి ఎక్కువగా వచ్చి ఈ యొక్క సముద్ర కెరటాల తాకిడికైతే ఆయనపై కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న నుంచి కూడా ఈ యొక్క ఉప్పాడ కాకినాడ సముద్ర తీరం వెంబడైతే రాకపోకలు కూడా నిలిపివేశారు మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడ రాత్రి నుంచి కూడా రాకపోకలు నిషేధించి అడ్డుగా ఇటుగా ఎటువంటి వాహనాలు రాకుండా కాకినాడ ఉప్పాడ నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి ఉప్పాడకి కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. చూడొచ్చు రోడ్డు ఏ విధంగా ధ్వంసమైందో. ఈ రాకాసి అలల తాకిడికి అలల ఉధృతికి అయితే భారీ ఎత్తున వచ్చినటువంటి సముద్ర అలల ఉధృతికి అయితే ఈ రోడ్డు ఏ విధంగా ధ్వంసమైందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం రోడ్డు అంతా కూడా ఆ పెచ్చుల కింద లెగిసిపోయి ఈ విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క జియో ట్యూబ్ అంటే రక్షణగా వేసినటువంటి ఈ అలల ఈ ఏదైతే జియో ట్యూబ్ చూడొచ్చు. అలల ఉధృతి ఏ విధంగా అవుతుందో, కెరటాలు అతి ఎత్తున భారీ ఎత్తున అయితే ఎగిసిపడుతున్నాయి. అలాగే ఈ యొక్క తీరం వెంబడైతే సముద్రం తీరం వెంబడైతే అలలు ఉధృతి కొనసాగుతుంది. కెరటాలైతే అధిక సంఖ్యలో వచ్చి భారీగా పైకి లేచి రోడ్డున పడుతున్న నేపథ్యంలో వాహనదారులు అయితే నిన్నంతా కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతంలో నిన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రావడం, వర్మ వచ్చి పరిశీలిస్తున్న నేపథ్యంలో అతిపెద్ద రాకాసి అలలు వచ్చి చూడొచ్చు. మనకి ఈ విధంగా మనకు చూస్తున్నటువంటి ప్రాంతంలోనే కెరటాలు చూడొచ్చు. ఇదే విధంగా రాకాసి అలలు అయితే విరుచుకు పడుతున్నాయి. మొత్తం అలల తాకిడికి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో కూడా సముద్రపు నీరు కూడా చొచ్చుకెళ్లడంతో ఈరోజు స్కూల్ కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ రోడ్డు ధ్వంసమైందో. ఈ అలల ఉధృతికి కరటాల తాకిడికి వచ్చిన నేపథ్యంలో ఈ రోడ్డు మొత్తం ఏ స్థాయిలో పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి ఆ రోడ్డు మీద మొత్తం అంతా కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన వాహనాలు కూడా రాకపోకలు అయితే నిషేధించిన నేపథ్యంలో ఈ రాత్రి సమయంలో కూడా మొత్తం నిన్నటి నుంచి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఇటుగా అయితే రానివ్వడం చూడొచ్చు. ఇక్కడ రోడ్డు పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ప్రతిసారి కూడా ఇదే పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ అయితే అలల తాకిడికైతే సముద్రం వెంబడి ఉన్నటువంటి ఈ యొక్క జియో ట్యూబ్ అంటే రక్షణగా వేసినటువంటి ఈ జియో ట్యూబ్ ఏదైతే ఉందో ఈ అలల ఉధృతికి అయితే ప్రతిసారి కూడా కొట్టుకుపోతుంటుంది పరిస్థితి అయితే చూడొచ్చు. ఎంత ఏ స్థాయిలో ఇక్కడ మొత్తం కెరటాలు వస్తున్నాయి. అలాగే ఇక్కడికి రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కూడా కనపడుతుంది. మనకి మొత్తం ఈ రోడ్డు ఏ విధంగా పెచ్చులూడిపోయిందో
అలా తాకిడికి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం తార్ రోడ్డు, ఒక రోడ్డు ఈ విధంగా మొత్తం పెచ్చులు ఊడిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కింద ఒక రోడ్డు, దానిపైన మరొక రోడ్డు. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరానికి 3-4 సార్లు అయితే ఈ వర్షాకాలంలో అయితే రోడ్లు అయితే ఇక్కడ వేస్తూనే ఉంటారు, కానీ పోతూనే ఉంటుంటాయి. మొత్తం ఈ స్థాయిలో ఇక్కడ అలల ఉద్రిక్తత రావడం నిన్న ఇదే ప్రాంతంలో అదిగా చూడొచ్చు. ఈ ఏ విధంగా కెరటాలు అధికంగా వస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కెరటాల తాకిడికి అయితే ఇక్కడ మొత్తం ఏ స్థాయిలో మీకు ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం చూడొచ్చు, కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తీరం వెంబడి మొత్తం ఇదే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఆకాశీ అలలు వచ్చి ఒడ్డున కొడుతున్న నేపథ్యంలోనే అతిపెద్ద అలలు వచ్చి ఇక్కడ కొడుతున్నటువంటి పరిస్థితి మనకైతే క్లియర్గా కనపడుతుంది. చూడొచ్చు ఏ స్థాయిలో అలలు ఎక్కడి నుంచి కింద నుంచి ఒక 20 అడుగుల ఎత్తు నుంచి మళ్ళీ పైకి వచ్చి 10 అడుగుల వరకు కూడా కెరటం లేస్తుంది. ఆకాశీ అలలు వచ్చి ఉవ్వెత్తున వచ్చి ఈ యొక్క మనకు రక్షణగా వేసినటువంటి జియో ట్యూబ్ను కూడా తాకి మళ్ళీ రోడ్డుపైన పడుతున్న నేపథ్యంలోనే భయంకరంగా, అంటే ఈ యొక్క ప్రమాదకరంగా ఉంటుందని కూడా రాకపోకలు కూడా నిషేధించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏ స్థాయిలో ఈ కెరటాల తాకిడికి గత కొన్ని రోజుల క్రితం పోయిన నేపథ్యంలో ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా వేస్తారు. ఈ కెరటాల తాకిడికి అయితే ఒక్కసారిగా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ఇక్కడి నుంచి దాదాపుగా సుబ్బంపేట మొదలుకొని అక్కడ మొత్తం స్కూల్ వరకు కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రతిసారి కూడా ఇదే ప్రాంతంలో, అంటే అక్కడ మరో పక్కన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అలల ఉధృతి మరింత ఇటుగాను అటువైపు కోనపపేట వరకు కూడా అలల ఉధృతి కొనసాగి ఈ విధంగా కెరటాలు అయితే ఇటుగా విరుచుకుపడుతున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న ఇదే ప్రాంతంలో కూడా పరిశీలించిన నేపథ్యంలో వర్మకైతే త్రుటిలో, అంటే ఆయన పరిశీలిస్తున్నారు తన బృందంతో వచ్చి, ఆయన టీడీపీ నాయకులు మొత్తం అందరూ కూడా వచ్చి ఇదే ప్రాంతంలో పరిశీలిస్తుంటే ఒక్కసారిగా వచ్చినటువంటి అలల తాకిడికైతే ఆయన్ని అతిపెద్ద భారీ కెరటం వచ్చి అతన్ని అయితే ఒక్కసారిగా తాకినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన తుటిలో అయితే ఆయనకు ప్రమాదం తప్పిందంటే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఏమాత్రం జారి పడినా సరే గాయాలు అయితే తీవ్ర గాయాలు అవుతుంటాయి. ఇక్కడ ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా, వాహనదారులు కూడా ప్రతిసారి కూడా ఇదే ఇబ్బందులు పడతారు. పక్కన ఉన్నటువంటి సుబ్బంపేటలో కూడా నీళ్లు కూడా పోతున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ ధ్వంసమైందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా నిన్న ఈరోజు వచ్చినటువంటి ఈ అలల తాకిడికి మాత్రమే ఈ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అతిపెద్ద కెరటాలు వస్తున్నాయి. ఇక్కడ కెరటాలు వచ్చి తాకుతున్నటువంటి దృశ్యాలు మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ సముద్రం ఇప్పుడే చూడు, అతిపెద్ద కెరటం వచ్చి ఈ యొక్క అలల తాకిడికి అయితే రాళ్ళు సైతం కూడా ఈ జియో ట్యూబ్ దాటి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తుంటే అయితే అలల ఉధృతి అయితే చాలా భీకరంగా కొనసాగుతుందో మనకు చూడొచ్చు. మనకు తుడిలో అయితే కెరటం మనకి తప్పిందని మనకు చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే ఏ సమయంలో ఏ ప్రాంతంలో వచ్చి అతిపెద్ద కెరటం విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితులు. ఎందుకంటే అక్కడ ఆ కెరటం తాకి ఒకవేళ భయంకరంగా ఉంటే మాత్రం భయంకరంగా కనపడుతుంటాయి. అలల తాకిడికి అయితే వాహనాలను సైతం కూడా ఈ విధంగా అలలు వచ్చి తాకుతుంటాయి. భయంకరంగా అయితే ఆ సమయంలో ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తుంది. అందుకనే రాకపోకలు కూడా పూర్తిగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రహదారి పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఒక పక్కన క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా సముద్ర తీరంలో అలలు చూడొచ్చు. మన ఒక కెరటం అయితే అతి పెద్ద కెరటం వచ్చి తాకింది. ఈ విధంగానే, అంటే ఏ సమయానికి ఎక్కడ వచ్చి ఈ విధంగా తాకుతూ కూడా తెలియదు. ఆ విధంగా మనం చూస్తే అతిపెద్ద కెరటాలు అయితే ఈ విధంగానే విరుచుకుపడుతున్నాయి. ఒక పక్కన యువకులను కూడా పోలీసులు కూడా ఎవరు కూడా ఇటుగా రావద్దని ఒక పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా ఇటుగా రావడం ప్రధానంగా చూసుకుని ఈ కెరటాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలోనే ఎవరిని కూడా ఇటుగా అనుమతించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ యొక్క అలల ఉధృతికి అయితే ప్రధానంగా ఈ భయం ప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో చూడొచ్చు. మనకి అతిపెద్ద అల వచ్చి ఇప్పుడే ఈ కెరటం అయితే మనల్ని తాకినటువంటి పరిస్థితి ఉంది. మనకి చాలా భయంకరంగా ఉన్నాయి అలలు అయితే మనం ఇప్పుడే చూడొచ్చు. ఈ కెరటాలు అంటే ఈ విధంగానే ఈ అలల ఉధృతికి అయితే అతిపెద్ద కెరటాలు వచ్చి ఈ విధంగా తాగుతున్న నేపథ్యంలో ఎవరైనా కూడా ఇటుగా రావద్దని రాకపోకలు పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటుగా వెళ్ళి ఈ కెరటాల తాకిడికి పడితే మాత్రం ఒక్కసారి అదుపు తప్పి ఈ కెరటాలు తాకిడికి అయితే మాత్రం మనకి గాయాలయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ అతిపెద్ద రాళ్ళు తగిలేయంటే మాత్రం చాలా పెద్ద గాయాలే తగులుతుంటాయి. చూడొచ్చు, ఈ మనకి వచ్చినటువంటి కెరటానికి సరిగా అదుపు అయిపోతే ఈ రాయి మీద కానీ పడితే మాత్రం మనకి
తీవ్ర గాయాలు అవుతాయి, ఏది చెయ్యి ఇరుగుతుందో కాలు ఇరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగానే ఈ అలల తాకిడి అయితే మరింత ఎక్కువగా ఉంటుంది కదా. రేపు కూడా ఈ అలల ఉధృతి కొనసాగుతూ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పక్కన అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మత్స్యకార గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా ఈ స్కూల్లో కూడా ఈ యొక్క కెరటాల సముద్రపు నీరు కూడా చేరింది. అక్కడ పరిస్థితి ఏ విధంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ఎఫెక్ట్తోనే ఈ యొక్క పరిస్థితులు అయితే నెలకొన్నాయి చెప్పాలి. ఎందుకంటే చూడొచ్చు ప్రస్తుతం అయితే ఉప్పాడ సముద్రం వెంబడైతే అలల ఉధృతి అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారిపై అలల ఉధృతి అయితే ఆ రోడ్డు ఏ విధంగా ధ్వంసమైందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న నుంచి కూడా అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. అతిపెద్ద అలలు వచ్చి ఈ విధంగా విరుచుకుపడుతున్నాయి. చూడొచ్చు సముద్ర అలలు సముద్రం నుంచి ఈ యొక్క జియో ట్యూబ్ను కూడా తాకి అతిపెద్ద అలలు వస్తున్న నేపథ్యంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైనటువంటి దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ ఎత్తున చూడొచ్చు ఎంత లోతులు అంటే మనం ఇప్పుడు మన గత కొన్ని రోజుల నుంచి ఇటువంటి పరిస్థితులు లేవు. నిన్న ఈ రోజుకి ఈ రోడ్డు అయితే ఏ స్థాయిలో ధ్వంసమైందో మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం నిన్న ఈరోజు పరిస్థితులకి కేవలం ఈ స్థాయిలో రోడ్డు ధ్వంసం అవడం కాకుండా ఈ కెరటాలు మనం చూస్తున్నాం. ఈ అతిపెద్ద కెరటాలు వచ్చి ఈ విధంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలోనే ఈ అలల తాకిడికి అయితే పక్కన ఉన్నటువంటి స్కూలు ఏదైతే ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి కొత్తపట్నం గ్రామం అయితే మత్స్యకార గ్రామం అయితే పూర్తిగా ఈ యొక్క సముద్ర అలల ఉధృతికి అయితే కొనసాగుతుంది. ఈ యొక్క సముద్రం అలల ఉధృతి నేపథ్యంలో కొత్తపట్నంలో ఉన్నటువంటి స్కూలు అలాగే మొత్తం అన్నీ కూడా ఈ సముద్రం అలల తాకిడికి సముద్రపు నీరు ఇళ్లలో కూడా చేరుతుంది. స్కూళ్ళు కూడా వచ్చి నేపథ్యం చూడొచ్చు. అతిపెద్ద అల వచ్చి ఇప్పుడే మనల్ని తాకినటువంటి పరిస్థితి. ఈ విధంగా అయితే చూడొచ్చు అంటే చాలా ఫోర్స్గా బలంగా తాగుతున్నాయి అలలు. అంటే అతిపెద్ద అలలు వచ్చి ఈ విధంగా కొడుతున్న నేపథ్యంలోనే ఈ రోడ్డు కాదు మొత్తం ఈ నీరు సముద్రంలోకి తిరిగి వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతోనే ఈ నీరు మళ్ళీ ఇటుగా వచ్చి చూస్తాం. మొత్తం చాలా భీకరంగానే అలలు ఉంటున్నాయి. మొత్తం చాలా భయంకరమైన అలలు వచ్చి ఈ విధంగా తాకుతున్న నేపథ్యంలోనే పక్కన సముద్రపు నీరు కిందకి వెళ్ళడంతో వచ్చినటువంటి అతిపెద్ద కెరటాలు తాకిడికైతే సముద్రపు నీరు కింద పక్కన ఉన్నటువంటి మత్స్యకారులు కొత్తపట్నం మత్స్యకార గ్రామం ఏదైతుందో గ్రామంలో చేరుతుంది. పక్కనే స్కూల్ కూడా ఉంది. స్కూల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ స్కూల్లోకి ఏ విధంగా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా స్కూల్ సెలవు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వర్షపు నీరు ఈ యొక్క స్కూల్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో తిరిగి అంటే ఈ యొక్క ప్రకృతి ఈ విపత్తుని అయితే ఎవరో కూడా ఆపలేరు. కానీ మరో పక్కన అలల తాకిడికైతే ఈ యొక్క సముద్రపు నీరు ఇళ్లలోకి కొత్తపట్నంలో ఉన్నటువంటి స్కూళ్ళు ఆవరణం ఇళ్లలోకి పోయి ఇళ్లలో నుంచి పక్కన ఉన్నటువంటి స్కూళ్ళు కూడా చేరిపోయిన నేపథ్యంలోనే మరో పక్కన అధికారులు నిన్న వచ్చారు, అన్నీ కూడా పరిశీలించారు. ఈ యొక్క ప్రాంతంలో మోటార్ల సహాయంతో ఈ స్కూల్లోకి అలాగే మత్స్యకార ఇళ్లలోకి పోయినటువంటి నీటిని అయితే తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీకు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి ఏ విధంగా ఉందో కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. కెరటాలు ఏ విధంగా విరుచుకుపడుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఉప్పాడ తీరం వెంబడి వస్తున్నటువంటి అలల ఉధృతి నేపథ్యంలోనే అలల కెరటాలు ఎక్కువగా వచ్చి సముద్రపు నీరు మత్స్యకారుల ఇళ్లలోకి అలాగే స్కూల్లోకి పోతుంది. ఏ విధంగా వెళుతుంది, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం వెళ్దాం రండి. నిన్న ఈ యొక్క ప్రాంతం నిన్నంతా కూడా మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే చూడొచ్చు. ఇది వర్షపు నీరు అయితే కాదు, పూర్తిగా మొత్తం సముద్రపు నీరు. ఓ పక్కన చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంలో పక్కనే ఆ నీరు ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా సముద్రపు నీరు. మరో పక్కన మత్స్యకారులు ఇల్లు కూడా చూద్దాం. ఆ మత్స్యకారులు వీళ్ళు చూడొచ్చు. ఇక్కడ కొంచెం హైట్ ఉంది కాబట్టి సరిపోతుంది. మత్స్యకారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా కూడా చూడొచ్చు ఏ స్థాయిలో సముద్రపు నీరు ఎంత కూడా సముద్రపు నీరు పోతే ఏ సమయానికి ఏ కెరటం వచ్చి ఈ యొక్క గ్రామం మీద విరుచుకుపడుతుందని భయాందోళనకు గురవుతున్నారు. వచ్చినటువంటి నీరుని చాలా యుద్ధ ప్రాతిపదికన అయితే మరో పక్కన ఇంజిన్ల సహాయంతో ఏ విధంగా బయటికి అంటే మళ్ళీ వచ్చినటువంటి నీరు మళ్ళీ తిరిగి సముద్రంలోకే పంపించే ప్రక్రియనైతే ఇక్కడ కొనసాగుతున్నారు. ఇదంతా కూడా సముద్రపు నీరు. నిన్న ఈరోజు వచ్చినటువంటి అలల ఉధృతికి ఏ స్థాయిలో వర్షం వచ్చిందో, వర్షం కాదు ఇదంతా కూడా సముద్రపు నీరు. అంటే వర్షం ఇంకా చినుకులు పడుతున్నాయి. నిన్న నుంచి ఈరోజు ఉదయం నుంచి మాత్రం
మాత్రమే వర్షం పడుతుంది. కానీ అలల తాకిడికి అయితే వచ్చిన మొత్తం కెరటాలు రోడ్డుపై నుంచి రోడ్డు దాటి కెరటాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అదంతా సముద్రపు నీరు మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళలేక మత్స్యకారుల ఇళ్లలోకి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార స్కూల్ ఏదైతే స్కూళ్ళు కూడా ఈరోజు సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడడం చూడొచ్చు. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఎప్పటి నుంచి కెరటాలు వస్తున్నాయి, ఎందుకు ఎలా ఇబ్బంది పడుతున్నారు? చాలా బాధపడుతున్నామండి. ఒక 5 రోజులు పెట్టి బాగా జరుగుతుందండి. నీరు సొమ్మిది నీటిలో వచ్చి కెరటాలు కొట్టేయడం, నీరు ఊళ్ళోకి వెళ్ళిపోవడం బాగా జరుగుతుంది. ఇంకా లోపల బాగానే మునిగిపోయిందండి ఊరు మొత్తం. నీరు సొమ్మిది నీరు అంతా బాగా మునిగిపోయింది. చాలా బాధపడుతున్నాం మత్స్యకారులు మేము మొత్తం. గతంలో ఇక్కడ మాయపట్నం అటువైపు వచ్చింది, ఇక్కడికి ఎప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చిందండి మాకు అర్థమైంది. అసలు ఇది ముందు కింద అయిపోయిందండి. ఇది ముందు మాయపట్నం, సూరడపేట పాడ అన్నీ బాగుండేదండి. ఇప్పుడు ఈ మధ్యలోనే కొత్తపట్నం ఇది బాగా మునిగిపోతుందండి. మాకు అర్థమవుతుందండి దీనికి. తుఫాన్ కూడా కాదండి, తుఫాన్ వస్తే మేము ఉండవండి. తుఫాన్ వస్తే మాత్రం మొత్తం మునిగిపోతుంది ఊరు. ఇది తుఫాన్ కాకుండా అమావాస్య పుణ్యానికి ఎలా జరిగిందంటే కొత్త మన తుఫాన్ జరిగిందంటే మాత్రం మేము ఉండవండి. ఇక మునిగిపోయిన కారణం గ్యారంటీ ఊరిది. ఇప్పుడు ఇంత పెద్ద కెరటాలు అంటే రోడ్డు కూడా ధ్వంసం అయిపోతుంది. ఇంత పెద్ద కెరటాలు ఎప్పుడైనా వచ్చాయి? మరి నాకు తెలిసి ఎప్పుడు రాలేదండి ఇలాగా. ఇప్పుడు రాలేదు. ఏంటి ఇప్పుడు అమావాస్య పుణ్యానికి ఎలా వస్తుందంటే ఇంకా తుఫాన్ జరిగిందంటే ఇంకా పెద్దవి వస్తాయండి. ఊరు మునిగిపోతాను గ్యారంటీ అది మొత్తం. మరి నిన్న నుంచి కూడా ఎవరైనా అధికారులు వచ్చారో చూసారా, ఏమని చెప్పారు? వచ్చారండి, చూసున్నారా, మామూలుగానే వచ్చి చూసారే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఒక నాయకుడికి వచ్చి ఇలాగ మేము ఉన్నాము అని మాట ఇచ్చే నాయకుడు ఒక లేరండి. ఇంకా వచ్చేయండి వర్మ గారు అంటే 3 సార్లు పడిపోయాడు కరెక్ట్గా. వచ్చి ఇలాగ సూళ్ళు దగ్గర వచ్చి ఊళ్ళో వచ్చి చెప్పాడు, ఇలాగ సూళ్ళకి చల్ల కూడా ఇచ్చేసాడు, ఇలాగ మీకు ఆహారం పెడతాము, ఆహారం పంపుతామని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇంకా ఏది లేదండి. ఇంకా అక్కడైనా ఇదే ప్రాంతంలో తాకిందా వర్షం? ఇదేండి మొత్తం సుబ్బంపేట కూడా వెళ్ళాడు. అక్కడ 2 కెరటాలు ఇరిగా, ఇక్కడ కొత్తపట్నం తెలంగాణ 3 కెరటాలు ఇరిగా పడిపోయాడండి. మేమే పట్టుకున్నాం సార్, వర్మ గారు మేమే పట్టుకున్నాం. ఎందుకు ఇంజిన్లతో ఎందుకు మళ్ళీ తోడుతున్నారు? ఇవన్నీ కూడా ఇవన్నీ తోడితే వెళ్ళిపోద్ది సముద్రం నీరు. వెళ్దండి, అనవసరం అండి ఇవన్నీ అనవసరం అండి. చూడండి ఇప్పుడు లాయితున్నారు కొడుతుంది, ఎక్కడ అనవసరం అండి. ఇంజనీర్లు ఇవన్నీ అంటే అనవసరం మాట మేము చెప్తున్నాం. అనవసరం అండి, వేస్ట్. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంతే. ఇది పరిస్థితి. ఇక్కడ మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు చూడొచ్చు. ఏ స్థాయిలో వర్షం, ఇదంతా కూడా సముద్రపు నీరు, కేవలం సముద్రం కెరటాలు పక్కన అటుగా చూస్తే కెరటం అలల తాకిడికి అయితే కెరటాలు వచ్చి అది ఆ విధంగా మనకు కనపడుతున్న ప్రాంతం నుంచి కెరటం వచ్చి గట్టిగా కొట్టి మళ్ళీ ఆ కెరటానికైతే ఈ విధంగా వచ్చి సముద్రపు నీరు మళ్ళీ ఈ మత్స్యకారుల ఇళ్లలోకి అయితే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, మహిళలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేవలం సముద్రపు నీరు చూడదు, ఇది వర్షపు నీరు కాదు, ఇది ఎటువంటి వరద నీరు కూడా కాదు. సముద్రం కెరటం తాకి అతి పెద్దగా వచ్చినటువంటి కెరటానికి. అమ్మ చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? ఏంటి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇదిగో ఇలా ఉంది, కూడు గుమ్ము లేకుంటే ఇలాగే బాధపడుతున్నాం. ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఇవేమో మునిగిపోయి ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి దారి లేదు, రావడానికి దారి లేదు. చెరువు ఈదుకున్నట్టు ఈదుకుంటున్నాం. ఎవరో పట్టించుకుంటే వాళ్ళు లేరు. వండుకోవడానికి గడ దారి లేదు, వెళ్ళటానికి గడ దారి లేదు, ఎవరో పట్టించుకుంటలేదు. మరి ఎప్పటి నుంచి ఉంది ఇలాగ నీరు, సముద్రం నీరు? 3 రోజులు పెట్టించి ఉందండి. ఇలా 3 రోజులు పెట్టించి ఉంది. బండ్లు వెళ్తుంటే బండ్లు తిరగబడిపోతున్నాయి. ఆ మడిలో మళ్ళీ మేము లేకపోవాల్సి వస్తుంది, ఈదుకుంటూ వెళ్ళి మేము అందించి వస్తుంది. మరి ఆటోలు తిరగబడిపోతున్నాయి, బండ్లు తిరగబడిపోతున్నాయి. రాత్రి 2 బండ్లు తిరగబడిపోయి ఆడబడి చాపాలంగా పడిపోయింది. పాప ఆడమంగానే వాళ్ళే మేము ఈదుకుంటూ వెళ్ళలేదు. అలా ఉండదు పరిస్థితి, ఇలా ఉన్నది. ఎవరు పట్టించుకుంటలేదు. అంటే ఈ కెరటాలు, అంత పెద్ద కెరటాలు వచ్చేలా నీరు ఇక్కడ చేరిందంటే మాయపట్నం మాత్రం వచ్చాయి, మరి ఇక్కడికి ఎప్పుడు రాలేదండి. ఇదే రావటం, ఇదే ఫస్ట్ టైం. ఏవి రాలేదండి. ఇంకా ఇలాగ ఈదుకుంటున్నాం, రావడానికి లేదు, వండుకుంటూ తినడానికి లేదు, చేయడానికి. పాములు గడ్డ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ కలిసిపోయిన నీటిలో పాములు గడ్డ వచ్చేస్తున్నాయి. ఇళ్ళ కట్టని భయం వేసేస్తుంది. రోడ్డు మీద చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరండి. వర్మ గారు వచ్చారు, ఇదంతా దిగారు సార్. 3 రోజులు చంటి పిల్లలతో ఉన్నామండి, తిండి తిప్పలు లేవండి. మా మూగోళ్ళు ఆటలకు వెళ్తే కొడుపులతో నిండవండి. మాకు ఈ పరిస్థితి ఎలా ఉందండి. తిండి కానీ 3 రోజులు బట్టి ఇంట్లో ఉండిపోయామండి. ఏ అధికారం కానీ పిల్లలు ఎలాగున్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తిండి కానీ తిప్పలు కానీ ఏమైనా మా పరిస్థితి లేరండి.
ఏం చేద్దాం అనుకున్నారండి? రోడ్లకి అయితే రాండి గుమ్మనికి వచ్చేస్తున్నారు. ఏమైనా ఇస్తున్నారండి? ఆదుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు ఆదుకోలేదండి. ఒక నీళ్ళు ఎలా చూడండి, మా ఇల్లు ఎలాగైపోయావు, ఏంటి మా పరిస్థితి ఏంటి, మా చదువుకారం ఏంటి? ఓట్లకి అంతా ఎలాగ అడుగుతున్నారు, అమ్మ బావ అని అడుగుతున్నారు. మాకేమైనా పట్టించుకునే పద్ధతి ఉందా? మా మొగోళ్ళు చచ్చారా బతికారా? ఆడ మొగ కానీ పిల్ల పీసుగా ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదండి. నిన్నటి ఏళ్ళు 3 రోజుల నుంచి మా కడుపులో కాలిపోయి పిల్లలతో అలా ఉంటామండి. ఇగో చూడండి, ఇప్పుడు ఇంజిన్ ఎప్పుడు నుంచి తోడుతున్నారు, నీరు పోతుందా? నిలిచండి, నిన్నడించి ఇంజిన్ చూడండి అనవసరమని ఎదుకోండి. అది వెళ్తుంది, అది వస్తుందండి గంగ. ఆ గంగ గంగ రోడ్లో ఉన్నామండి. మాకు ఆధారం తప్ప ఇక్కడ ఉండేది ఏది లేదండి. మాకు దయ్యం అది. చెప్పమ్మా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? నీరు ఇబ్బంది పడుతున్నామండి. తింటాక కదా అవ్వట్లేదు, చిన్నపిల్లలతో చాలా బాధపడుతున్నాం. తింటాకట్లో బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటా కావట్లేదు, డబ్బులు లేకుండా పరిస్థితి చాలా ఇబ్బంది పడిపోతుంది. రాత్రుల్లో చిన్నపిల్లలతో గుడ్లు పెట్టుకున్నావు, ఎక్కడ పాములు వచ్చేస్తాయి, ఎక్కడ ఏమైపోతావు భయం వేసేస్తుంది. ఎలా బతితాం, ఎలా ఉంటే పిల్లలు బయట కదా లేదు, మూసేసారు మునిగిపోయి. వస్తున్నారండి, చూసిపోతున్నారు. అంతవరకు లోనికి వచ్చి కూర్చోవట్లేదని పెద్దోళ్ళు వస్తున్నారండి, పెద్దోళ్ళు అటోళ్ళు వస్తున్నారు. ఆ లోనికి రమ్మంటే సార్ లోనికి రండి సార్, మా పరిస్థితి బాగాలేదని అస్సలు రావట్లేదు సార్. పై నుంచి చూసుకుపోతున్నారు. మా పరిస్థితులు ఏమన్నా చూడాలి కదా సార్. ఆ రోజు ఓట్లు వేసి గెలిపించేసాం, అప్పుడు పెట్టించుకోవాలి కదా సార్. పెవలకాయానికి నమస్కారం చేస్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకుని మా పరిస్థితి అర్థం చేసుకుని రమ్మని చూడమని కోరుకుంటున్నాం సార్. అంటే సముద్రం ఆయన వచ్చారు, త్వరలో దీనికి సముద్రం ఒక గోడ నిర్మిస్తాను పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువైపోతుంది సార్? మాది రంగంపేట, ఇక్కడికి వచ్చాం మునిగిపోయి ఇలా ఉన్నాం. మాకు ఇల్లు స్థలాలు ఇవ్వట్లేదు సార్. మొత్తానికి ఇల్లు స్థలం లాగా అద్దె కొంపల్లో తిరుగుతాం, ఎన్ని కొంపలని తిరగం సార్, అలా తిరుగుతూ ఉంటున్నాం సార్ మేము. చూడొచ్చు, వీళ్ళంతా కూడా పాములన్నీ కూడా ఇళ్లకు చేరుకుంటున్నాయని మత్స్యకారులు అయితే ఆవేదన చెప్తున్నారు. నేను పాము చంపాను, నేను ఇక్కడ 2 పాములు చంపామండి. అగో పాములు, వీళ్ళు, పురుగులు, పుస్తకలు ఇవ్వండి అన్ని పరిస్థితి. మాకు 3 రోజులు పెట్టి ఇలా ఎండనగా వాననగా కట్టుబడుకుంటామండి మేము. ఎండనగా గొంగనగా మొత్తం అంటే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం వీళ్ళంతా కూడా చూపు మొత్తం పడవన చూడే ఏ విధంగా ఇక్కడ పాములు వచ్చి మొత్తం ఈ విధంగా ఇళ్ళకు చేరిపోతున్నాయని భయభ్రాంతులు గురవుతున్నారు. అంటే గత కొన్నాళ్ళ నుంచి మాయాపట్నం, ఆ యొక్క నాయకర్ కాలనీ, ఆ యొక్క ప్రాంతంలో మాత్రమే సముద్రపు నీరు వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క కొత్తపట్నం కూడా ఈ యొక్క సముద్రపు నీరు వచ్చి ఈ విధంగా ముంచెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏ స్థాయిలో నీరు ఇక్కడ చేరుకున్నదో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం నీరు వచ్చి సముద్రపు కెరటాల నీరు ఈ విధంగా ఇళ్ళలోకి వస్తే చేరుకున్నటువంటి దృశ్యాలు. పాములు వచ్చి ఏ విధంగా అమ్మా చెప్పమ్మా. 2 సందులు శుభ్రంగా నిండిపోయి సార్, మా ఇల్లు శుభ్రం పాడైపోయిందండి. మా ఇల్లంతా పాడైపోయి సందుకు నీళ్ళు జగలనిచ్చి అల్లిపోతే నాకు చాలా భయంగా ఉంది. ఏంటంటే నాకు చాలా సందులు నుండి బిల్లు కోల్పోయింది. నిన్న నుంచి కింద తెగలేదు, నిన్న నుంచి మెట్టి తెగలేదు. అదిగో చూడ ఫుల్ అయిపోయి మెట్టి భయపడుతున్నా. నేను పావులు చూసి చాలా భయపడ్డాను. పావులు చూసి భయపడి. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? ఎంతమంది ఉంటారు చిన్నపిల్లలతోనా? 900 గడపంటామండి. చంటి పిల్లలతో ఉన్నామండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు పిల్లలతో. నైట్ ఎప్పుడో ముంచేస్తుంది ఎడితే వెళ్తలేండి. నైట్ నిద్రపో కూడా భయం అవుతుందండి. జనాలు అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర రావట్లేదండి. పాములతో భయపడుతుంది. ఇంట్లో కూడా ఆర్డర్ వచ్చేసిందండి. మనం మెట్ల దాకా ఎక్కేసింది. ఇల్లు కూడా చూడండి ఎలా అయిపోయి ఇల్లు కూడా ఎక్కేస్తే. అంటే ఈ కెరటాలు మరి ఎన్ని రోజుల నుంచి వస్తున్నా నీరు? ఇక 10 రోజుల నుంచి వస్తున్నాయండి. 2 డేస్ నుంచి ఫుల్గా ఎక్కువైపోయిందండి, బాగా ఎక్కువైపోయింది. ఆ గోడ కడతాను కానీ గొట్టు ఎత్తే కానీ అవ్వదండి. రాళ్ళు తెచ్చి అందాక ప్రజెంట్ ఆపితే కానీ ఆగదండి. ఎన్ని నీళ్ళతో ఉన్నాయి, ఎన్ని వేసినా మోటార్లు వేసినా అవ్వదండి. పక్కన వాటర్ వచ్చేస్తుంది. లోపలికి వచ్చి చూసుకొని ఏంటి మా పరిస్థితిని అర్థం చేసుకోవాలండి. అంటున్నారు ఈ రోడ్డు, ఈ గొట్టు ఏ టయానికి ఏదో ఈ పరిస్థితి ఏంటండి? మా పరిస్థితి తెర్రాగా ఇంట్లోకి వచ్చేస్తుంది. మా పిల్ల తల్లితో ఎలా ఉండాలి చెప్పండి. మీరు ఏదో న్యాయం చేస్తనే కదా
చేసేది మా పరిస్థితులు తింటున్నారా ఏం కోరుకుంటున్నారంటే ఈ రోజు 2 రోజుల నుంచి కెరటాలు ఎక్కువై ఈ కొత్తపట్నంలో చేరిపోతుంది. మా పట్టించుకుంటా లేదండి, ఇంకా నీరు అలాగే ఉన్నది. తిన్నారా ఉన్నారని ఎవరన్నా వచ్చి పట్టించుకుంటున్నారా? ఆ రోడ్డు మీద చేస్తాం అన్నా, మరి మాకు ఏదైనా మెరకని స్థలం ఇస్తారా కదా, మెరక వెళ్ళిపోతాం చెప్పండి. పరిస్థితి మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు కూడా మత్స్యకారులందరూ కూడా ఏదైతే మాయపట్నం ఆ యొక్క ప్రాంతాలు మాత్రమే అలల ఉధృతికి అక్కడ ఇల్లు మత్స్యకారు ఇల్లు కూడా అందులో కలిసిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా అలల కెరటాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అతిపెద్ద కెరటాలు వచ్చి ఈ విధంగా వీళ్ళంతా కూడా విరుచుకుపడుతున్నది. ఈ కొత్తపట్నంలో ఉన్నటువంటి ఇల్లు అలాగే బళ్ళు మొత్తం అందరూ కూడా సముద్రపు కెరటాల నీరు చేరిపోవడంతో వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. రాత్రి సమయంలో పాములు కూడా వచ్చి ఈ యొక్క బయటికి దిగాలంటే కూడా చాలా భయభ్రాంతులు గురవుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఓ పక్కన ఈ నీరునంతా కూడా బయటకు తోడేందుకు పక్కన ఇంజిన్లు వేసినప్పటికీ మరో పక్కన అతిపెద్ద కెరటాలు వచ్చి మరొక ఈ నీరు తోడుతుంటే మరీ కూడా అలల ఉధృతి అయితే కెరటాలు చూడొచ్చు ఎంత భయంకరంగా వస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ విధంగానైతే అలల ఉధృతికి అయితే ఈ యొక్క మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ అలల తాకిడికి అయితే ఈ కొత్తపట్నంలో ఉన్నటువంటి మత్స్యకారుల్లో ఇళ్లలోకి అయితే నీరు పోవడంతో రాత్రి సమయంలో పాములు పురుగులు కూడా వచ్చి భయభ్రాంతులు గురవుతున్నారు. 2 పాములు కూడా చంపేనని కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి రోడ్డు మీద చూసిపోతున్నారు తప్ప మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. చంటి పిల్లలతో ఉన్న స్కూళ్ళు సెలవులు ఇచ్చారు. స్కూల్లో నీళ్లు పోవడంతో అక్కడ కూడా స్కూళ్ళు సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఈ 2 రోజుల నుంచి కూడా మరింత ఎక్కువగా ఈ అలల ఉధృతున్న నేపథ్యంలోనే మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల ఇళ్ళన్నీ కూడా ఈ యొక్క సముద్రపు నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా ఆ సముద్రం తీరం వెంబడి అలలు ఎగసిపడుతున్నాయి. ఇదే ప్రాంతంలో నిన్న నుంచి కూడా మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో అంటే మాయాపట్నం అటువైపు ఏదైతే గుళ్ళు ఇల్లు ఉప్పాడ ప్రాంతం ఏదైతే నాయకర్ కాలనీ ఇవి మాత్రమే మొన్నటి వరకు కూడా ధ్వంసం అయ్యి మత్స్యకారు ఇళ్ళన్నీ కూడా అందులో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఇప్పుడు అంతా కూడా నిన్న నుంచి కూడా ఇక్కడ సుబ్బంపేట అలాగే ఏదైతే కొత్తపట్నం మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సముద్రపు నీరు కెరటాలకైతే ఏ విధంగా మూలిగిపోయిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరో పక్కన ఈ సముద్రపు నీరుని తోడేందుకు యుద్ధ ప్రాతిపదికన అయితే నిన్న నుంచి అధికారులు ఇంజిన్ల సహాయంతో పక్కన ఏ విధంగా తోడుతున్నారో చూడొచ్చు. వచ్చిన సముద్రపు నీరును మళ్ళీ సముద్రంలోకే ఈ విధంగా తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మరో పక్కన పెద్ద పెద్ద ఇంజిన్లు పెట్టారు. మరో పక్కన మొత్తం 4 ఇంజిన్లు ఒకే విధంగా నిన్న నుంచి కూడా మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఈ సముద్రపు నీరుని బయటికి తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినా సరే మరో పక్కన వాటిని తోడుతున్నారు. మరో పక్కన అలల ఏ విధంగా కెరటాలు వచ్చి పడుతున్నాయో చూడొచ్చు. వచ్చిన నీరు వచ్చినట్టే మళ్ళీ తిరిగి సముద్రంలో ఇవి వేసినప్పటికీ మళ్ళీ అది మళ్ళీ కెరటాలు అతిపెద్ద కెరటాలు వచ్చి ఈ విధంగా మళ్ళీ సముద్రపు నీరు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొత్తపట్నంలో ఉన్నటువంటి స్కూల్ కూడా సెలవు ఇచ్చారు. ఇక్కడ స్కూల్లోకి వెళ్ళి సముద్రపు నీరు ఏ విధంగా స్కూల్లోకి చొచ్చుకొచ్చిందో మీకు చూపించే ప్రయత్నం చూస్తున్నాం. మనం చూడవచ్చు అంటే ఏ స్థాయిలో మొత్తం సముద్రపు నీరు వచ్చి ఈ కెరటాలు తాకిడికి మొత్తం మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొత్తపట్నం స్కూల్ ఇది కొత్తపట్నం స్కూల్లో పిల్లలందరూ కూడా ఈరోజు సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్కూల్లోకి నీరు పోయింది. మొత్తం అంతా కూడా సముద్రపు నీరు పక్కన చెత్త చెదారం మొత్తం ఏ స్థాయిలో ఇక్కడ చాలా భయంకరంగా ఉందో చూడొచ్చు. స్కూల్ పక్కనే చెత్త సేకరణ సంబంధించినటువంటి మరొక కార్యాలయం ఉన్నా సరే ఈరోజు చూడొచ్చు. మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూలు ఏ స్థాయిలో ఇక్కడ మునిగిపోయిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సముద్రపు నీరు ఇదంతా కూడా సముద్రపు నీరు. మరో పక్కన కొత్తపట్నంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామం ఏ విధంగా ఉందో మనకి సముద్రపు నీరు ఈ స్థాయిలో ప్రతి వీధిలో కూడా ఈ విధంగానే దర్శనమిస్తుంది. ఇక్కడ చూపించే ప్రయత్నం స్కూల్లోకి వచ్చినప్పుడు కొత్తపట్నం స్కూల్లోకి వస్తే కొత్తపట్నం స్కూల్లో ఆవరణం అంతా సముద్రపు నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం ఉపాధ్యాయులే వచ్చారు. ఈరోజు సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్న అధికారులు వచ్చారు, మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. చూడొచ్చు స్కూల్ మాస్టర్ మాత్రమే స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సముద్రపు నీరు అంటే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా రాలేదు. అంటే కేవలం
అటువైపు మత్స్యకారులు అంటే కోనపాపేట నుంచి మొదలుకొని మాయపట్నం అటువైపు ప్రాంతం మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ ఈసారి కొత్తగా సుబ్బంపేటకైతే భారీగా జియో ట్యూబ్ వేస్తారు. జియో ట్యూబ్ వేసిన నేపథ్యంలో కెరటాలు అయితే రావు. కెరటాలు వచ్చి కేవలం అక్కడ గొట్టును తాకి వెళ్ళిపోతాయి. కానీ ఈ స్థాయిలో అతిపెద్ద కెరటాలు వచ్చి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలు. స్కూల్లో మాస్టర్ మాత్రం వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు స్కూల్ కూడా సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాస్టర్, ఈరోజు స్కూల్ సెలవు ఏంటి? ఈ ఉధృతమైన కెరటాల వల్ల నిన్న ఈరోజు కూడా పాఠశాల ఆవరణంతా శుభ్రంగా మునిగిపోయిందండి. నిన్న ఎంఈఓ గారికి ఇన్ఫామ్ చేస్తే డిఓ గారి ద్వారాగా నిన్న కూడా మధ్యాహ్నం పిల్లల్ని ఇంటికి పంపించామన్నారు. ఈరోజు కూడా ఉదయాన్నే వచ్చి నేను మళ్ళీ ఫోటోలు తీసి ఎంఈఓ గారికి ఇవ్వడం జరిగింది. చూసి ఈరోజు కూడా లోకల్ సెలవు ప్రకటించండి అని అనడం జరిగిందండి మన మండల విద్యాశాఖ అధికారి వారు. ఆ ప్రకారంగా పిల్లలకి ఈవేళ సెలవు ప్రకటించాము. అదే మళ్ళీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఏంటో అని మళ్ళీ నేను సెలవైనా సరే నేను మళ్ళీ స్కూల్కి వచ్చానండి. మళ్ళీ పరిస్థితి చూసుకోవాలి కదా ఎలా ఉంది ఏంటో అని. అదండి విషయం. తంగళ్ళ రాంబాబు అండి, హెడ్ మాస్టర్ని. అవునండి. ఇటువంటి అంటే ఈ స్కూల్ అని మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 5 years అయిందండి. ఇప్పుడు 5 years కాదండి, అప్పుడు ఇక్కడ చాలా కాలం బట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామస్తులు కూడా అడిగాను నిన్న, ఏంటి ఎప్పుడైనా వచ్చిందంటే ఇప్పటికి వచ్చి ఎప్పుడూ రాలేదండి అని అనడం చెప్పడం జరిగిందండి. అది నేను వచ్చి 5 years అయిందండి. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు ఇలాగ ఎంత విపరీతంగా రాలేదండి. రోడ్డు మీద కెరటాలు కొట్టినా అక్కడే ఏదో కొద్దిగా అక్కడ ఉండేది అంతే నీరు. స్కూల్ క్యాంపస్లో రావడం ఇదే ఫస్ట్ టైం అండి. అదండి మొత్తం. అంటే ఇది మొత్తం బయట నిన్న ఉదయం నుంచి కూడా ఇలాగే ఉన్న పరిస్థితి? నిన్న ఉదయం నుంచి ఇలా ఉందండి. నిన్న ఉదయం అంటే మేము స్కూల్కి వచ్చేటప్పటికి నీరంత లేదండి. మార్నింగ్ వచ్చాం, స్కూల్కి పిల్లలు హాజరైతే వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత 9:30, 10 అయ్యేటప్పటికి మొత్తం గ్రౌండ్ ఫిలప్ అయిపోయింది. వెంటనే ఎంఈఓ గారికి ఆ విషయం చెప్తే అది డిఓ గారితో ఆలోచించి మళ్ళీ వెంటనే నిన్న సెలవు ఇచ్చేయండి అన్నారు. అయితే ఈరోజు పరిస్థితి కూడా చూడాలి కదా మరి. మంచిది నేను ఉదయాన్నే వచ్చేసానండి. వచ్చి ఫోటో తీసి. వర్షం ఏమైనా ఉందా? వర్షం ఓన్లీ కెరటాల నీరే ఇదంతా? కెరటాల నీరే అండి. వర్షం లేదండి, కెరటాల నీరే. ఇప్పుడు ఈ మార్నింగే కొద్దిగా చిన్న షవరింగ్ తుంపర్లు పడుతున్నాయి అంతేనండి. అది విషయం అండి. ఎంతమంది ఉంటారండి స్కూల్లో పిల్లలు? ఎంతమంది చదువుకుంటారు? కొత్తపట్నం సంబంధించి ఎంతమంది? పట్నం సంబంధించి 73 మంది పిల్లలండి. టీచర్స్ 4 అండి. అదండి విషయం. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు అండి. అవునండి. అవును. 73 మరి పిల్లలకి రావడానికి దారి లేదండి. నిన్న వ్యాన్ కూడా భోజనం వ్యాన్ రావడం కూడా దారి లేదండి. అదండి తీరా పిల్లలు అధికారుల దృష్టిలో ఆర్డర్ ప్రకారంగానే మేము ఏదైనా చేయాలి కదండి. అదండి పరిస్థితి మనం చూసాం. అంటే కేవలం నిన్న వర్షపు నీరు వచ్చింది. ఈ వర్షపు నీరు వచ్చి ఈ నీరు మనకు చూస్తే ఏ స్థాయిలో అంటే నిన్న ఉదయం స్కూల్ అయితే ఉంది. నిన్న పిల్లలందరూ కూడా వచ్చారు, అటెండెన్స్ కూడా వేశారు. అటెండెన్స్ వేసి కొన్ని గంటలకే 10 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ అంటే వర్షం లేదు, వర్షం లేకుండా అలల ఉధృతి పెరగడం, ఒకసారిగా చూస్తున్న క్షణాల్లోనే ఈ మొత్తం సముద్రపు నీరు వచ్చి ఒక్కసారిగా మునిగిపోయిందని కూడా మాస్టర్ చెప్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులకి, ఎంజీఓకి కూడా స్థానిక మండల అధికారులు కూడా చెప్పి ఇక్కడ స్కూల్ వెంటనే మధ్యాహ్నం నుంచి కూడా హాలిడేస్ ఇచ్చారు. పక్కన పిల్లలకి మధ్యాహ్నం భోజనం వస్తున్నటువంటి భోజన వ్యాన్ కూడా ఇదే కెరటాల తాకిడికి అక్కడ కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాని పరిస్థితుల్లో మొత్తం ఈరోజు నిన్న కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 70 మంది విద్యార్థులు ఉంటారు. అందరూ కూడా ఈరోజు సెలవు ప్రకటించడంతో మొత్తం ఇళ్లకే పరిమితం అయ్యారు. సముద్రం నీరు అంటే ఇది ఎన్నడూ ఈ విధంగా రాలేదని కూడా మాస్టర్ కూడా చెప్పుకొస్తున్నారు. 5 సంవత్సరాల ఇక్కడ ఇదే ప్రాంతంలో పనిచేస్తాం, కానీ ఈ యొక్క ప్రాంతానికి కూడా రాలేదన్నారు. చూడొచ్చు మొత్తం ఈ యొక్క స్కూల్ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఈ కెరటం అలల సముద్రపు నీరుతో నిండిపోయినటువంటి దృశ్యాలు పక్కన కనపడుతున్నాయి. మొత్తం పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ యొక్క నీటిలో ప్రమాదకరంగా అంటే వాస్తవానికి ప్రమాదకరం ఇటువంటి ప్రాంతంలో పాములు ఉంటాయి, అలాగే పురుగులు ఉంటాయి. ఏ సమయానికి ఎక్కడి నుంచి ఏ పాము వచ్చి దాన్ని కాటేస్తుందో మనం భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే మొత్తం స్కూల్ ఆవరణలో కూడా చూడొచ్చు. ఈ స్థాయిలో ఇక్కడ ప్రమాదమని చెప్పాలి. ఈ కింద నీటిలో ఏ పాము ఎక్కడ ఎటువంటి పాము ఉంటుంది, లేదంటే ఏ విధంగా ఎటువంటి పురుగులు ఉంటాయని కూడా తెలియదు. కానీ ప్రమాదకరంగా అయితే ఉంటుందన్న నేపథ్యంలో స్కూల్కి అయితే విద్యాశాఖ అధికారుల సూచనలతో సెలవు ఇచ్చారు.
అన్నట్టుగా మాస్టర్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే ఈ యొక్క కొత్తపట్నం అయితే అలల ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. అంటే దీనికి ప్రధాన కారణం చూసుకుంటే అక్కడ పైగా అక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పక్కన గట్టు నిర్మాణం చేపడుతున్నారు. అలల ఉధృతి ఇటుగాను అలాగే అటువైపు కోనరాపేట వైపు కూడా ఎక్కువగా చేరి ఈ యొక్క కెరట తీరం వెంబడినటువంటి కోతకు గురవుతుంది. తీరం వెంబడినటువంటి మత్స్యకార గృహాల్లోకి సముద్రపు నీరు అయితే చొచ్చుకొస్తుంది. ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ఈ యొక్క సముద్రం కోత నివారణ కోసం అయితే ఇప్పటికే దానికి నివారణ కోసం 300 పైగా కోట్ల నిధులను కేటాయించేందుకు ఒక పక్కన సన్నాహాలు చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా తీరం వెంబడి పెద్ద గట్టు నిర్మాణం చేపడితేనే ఈ యొక్క అలల ఉధృతి తగ్గి కోత నివారణ చేయగలం. లేదంటే ఈ మత్స్యకారులు అందరూ కూడా నిన్న నుంచి కూడా అధికారులు వచ్చి చూసిపోతున్నారు తప్ప సరిగా పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి స్పందించి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు మధ్యాహ్నం భోజనం కావచ్చు అలాగే వాళ్ళకి పునరావాసం ఎలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటున్నారు, నీటిలో తిరిగి వెళ్ళలేక భయంకరమైనటువంటి పాములు కూడా ఉంటున్నాయని కూడా మనం కొంతమంది మాటల్లో కూడా విన్నాం. ఈ విధంగా ఈ కొత్తపట్నంలో మత్స్యకారు వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కెరటాలు అటుపొడుల సమయంలో వచ్చిన మాత్రమే చూసాం, కానీ ఈ స్థాయిలో పెద్ద కెరటాలు ఎప్పుడు కూడా చూడలేమని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. కేవలం అంటే అమావాస పున్నమ నాడు వచ్చేటువంటి కెరటాలు వేరైతే ఈ యొక్క ఇప్పుడు వచ్చేటువంటి పక్కన బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్ కూడా ఉందని వాతావరణ శాఖ మరో పక్క చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ తుఫాను వచ్చినా సరే దాని ఎఫెక్ట్ మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ఎఫెక్ట్ మాత్రం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మీద క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఎదుర్కొని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అయితే మరింత కోతకు గురవి మత్స్యకారి ఇళ్ల గృహాలు మొత్తం ఇప్పటికే కొన్ని కలిసిపోయాయి, ఇల్లు గుళ్ళు కూడా కలిసిపోయాయి. ఈ స్థాయిలో వస్తే మాత్రం ఈ కొత్తపేట కూడా మరింత కోతకు గురవి ఇది కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కూడా ఈ మత్స్యకారులందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కాకినాడ ఉప్పాడ వెళ్ళే రహదారి అయితే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం సార్ ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? అంటే ఇవాళ కొంత వేవ్ యాక్టివిటీ హెవీగా ఉంది. ఇందాక ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి ఇక్కడ ఉన్నాము. అంటే ఇళ్ళకి డ్యామేజెస్ కాదు కానీ కొంచెం ఇళ్ళకి నీళ్ళు రావడం వల్ల కొంత వెరీ అన్హైజెనిక్, అదే కొంచెం అపరిశుభ్రంగా ఉంది ఇక్కడ. సో మోటార్లు పెట్టి చేస్తున్నాం కానీ బట్ మళ్ళీ వేవ్ వచ్చిన ప్రతిసారి మనం తోడడం మళ్ళీ నీళ్ళు రావడం లాగా ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ ఏదైనా దగ్గరలో పంట పొలాలు కాలువలు ఏవో ఉంటాయి సముద్రంలోకి వెళ్ళేటివి, వాటిలోకి మొత్తం ఈ నీటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని చేస్తాం. బై ఈవినింగ్ ఒక స్టేజ్కి తీసుకొస్తాం. ఎఫెక్ట్ ఇంకా ఇప్పటి వరకు వస్తుంది వాతావరణ శాఖ హెచ్చరిక 3 days ఉంటుంది కొంచెం ఈ వేవ్ యాక్టివిటీ. బట్ ఇది నాకు సైక్లోన్ గురించి కాదు, ఇది ఇట్ మస్ట్ నాట్ బి బికాస్ ఆఫ్ సైక్లోన్. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది సార్? సో అలాంగ్ దిస్ 10 kilometers ఉంది, అంటే నేమం నుంచి ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వరకు ఉంది ఇష్యూ. బట్ ఇంత దగ్గరగా ఇంకెక్కడ ఉండదు ఈ రోడ్కి. సో అందువల్ల ఈ విలేజ్ కొంచెం గట్టిగా ఇబ్బంది పడుతుంది. వి విల్ సార్ట్ ఇట్ అవుట్ బై ఈవినింగ్. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారండి. ఏం చెప్పమన్నారు? సో ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా మనం ఒక 25 kgs రైస్ వాళ్ళకి, ఎందుకంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఇప్పుడు. సో మన గవర్నమెంట్ వైపు నుంచి ఇమీడియట్గా రైస్ తర్వాత ప్రొవిజన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. రెండోది ఆల్రెడీ ఇక్కడ ఒక షెల్టర్ హోమ్ కూడా రెడీ చేసి ఉంచాము. ఏమైనా ఎవరైనా ఇళ్లలో నిజంగా బాగా గట్టిగా ఇబ్బంది ఉంటే తెలిస్తే వాళ్ళకి భోజనాలు అవి మేము చూసుకుంటాం. అండ్ టెంపరీగా దీని మెజర్మెంట్స్ కోసం కొంత ఈ రాళ్ళు ఈ వాటర్ డ్రైన్ అవుట్ కొంచెం ఇమీడియట్గా పెట్టమన్నారండి. శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే దానికి గోడకు నిర్మాణం చేసేందుకు ఒక ప్రతిపాదన కూడా చేపట్టారు. అది ఎంతవరకు వచ్చింది? సో ఇట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్. నాకు తెలిసి ఒక 1-2 months వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ క్లారిటీ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు అలాగే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఇప్పుడే ఇక్కడ అధికారులతో కూడా పరిశీలించారు. ఇక్కడ పూర్తిగా ఏదైతే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన సందర్భంలో అంటే ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో దానిపై కూడా పెద్ద చర్యలు కూడా చేపడతా ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతంలో పడుతున్నటువంటి మత్స్యకారుల ఇబ్బంది కోసం అయితే శాశ్వత పరిష్కారం దిశగా పక్కన దానికోసం ప్రహరీ గోడ నిర్వహణ చేసేందుకు మరో పక్కన చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడు మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం అయితే వాళ్ళ పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు వాళ్ళకి బియ్యం అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారని కూడా చెప్పడం
కూడా జరిగింది. ఏదేమైనా ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం 3 కిలోమీటర్ల వరకు కూడా ఇటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదేమైనా ఇక ప్రాంతంలో పరిశీలించారు. ఇవాళ రేపు కూడా ఈ అల్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో వాళ్ళనైతే ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో వారన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ సాన్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి.